నమస్కారం గురుగారు. శ్రీమాత్రి. గురుగారు, మనం చాలా వరకు చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆ వ్యాపారం చేసినప్పుడు కొంతవరకు లాభాలు అనేవి వస్తున్నాయి. స్టార్టింగ్ వచ్చినంత లాభం లాస్ట్ వరకు ఉండటం లేదు. సగంలో ఆ వ్యాపారం తీసేయటము లేదంటే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఎందుకు అవుతుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. వ్యాపారం, ఈ వ్యాపారం అనేటటువంటిది ఒక మనిషి చేయాలి అంటే గనక అతనికి ఎంతో సాధన కావాలి, న్యాక్ అంటే తెలివి కావాలి. అలాగే ఒక వ్యాపారాన్ని నిలబెట్టాలి అంటే గనక ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండాలి, కష్టపడాలి. ఎందుకంటే వ్యాపారం అనేటటువంటిది అంత చిన్న విషయం కాదు. అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపారమే సరిపోతుంది అని కూడా చెప్పలేము. వాళ్ళ జాతకరీత్యా కొంతమంది ఉద్యోగంలో సెటిల్ అవుతారు, మరికొంతమంది ప్రత్యేకంగా వ్యాపారంలోనే సెట్ అవుతారు. ఇటు వ్యాపారంలో సెట్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగంలో సెట్ కారు, ఉద్యోగంలో సెట్ అయినటువంటి వాళ్ళు వ్యాపారంలో సెట్ కారు. కనుక వ్యాపారం అనేటటువంటిది కత్తి మీద సాములాగా ఉంటూ ఉంటుంది. వ్యాపారం అంటే మంచివాడు వస్తాడు, చెడ్డవాడు వస్తాడు, కోపిష్టి వస్తాడు, శాంతమూర్తి వస్తాడు, ఒక్కొక్కసారి రౌడీజం చేసే వాళ్ళు కూడా వస్తారు. వ్యాపారంలో ఇన్ని ఇబ్బందులు, అంటే వ్యాపారంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అవన్నిటినీ దాటుకొని వెళ్ళాలంటే ఈ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తికి దైవిక బలం అనేటటువంటి తోడుగా ఉండాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు అన్నారు స్టార్టింగ్లో చాలా పీక్ పొజిషన్లో ఉంటుంది, ఆ తర్వాత గ్రాఫ్ అనేది పడిపోతుంది వ్యాపారంలో. అది ఎందుకు పడిపోతుంది అంటే కనుక స్టార్టింగ్లో ఏదైతే వ్యాపారం పెడతామో అప్పుడు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు దినదినంగా కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి. లేదంటే నరదృష్టి పడుతూ ఉంటుంది. ఒక వ్యాపారానికి నరదృష్టి అనేటటువంటి పడితే కనుక వ్యాపారం ఆటోమేటిక్గా దాని యొక్క గ్రాఫ్ పడిపోతుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి లాభాలు మీరు అన్నట్టుగా చివరికి వచ్చేసరికి ఏమీ ఉండవు. ఒక్కొక్క వ్యాపారస్తుడు అయితే వ్యాపారం బాగా నడవాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా అప్పులు తీసుకొచ్చి వ్యాపారంలో పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వ్యాపారంలో అప్పులు పెట్టినటువంటి వాళ్ళు, డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేదు అనంటే అప్పులు చేసుకొని ఆ వ్యాపారం నడవక, వ్యాపారం గడవక ఉన్న వ్యాపారాన్ని వేరులకు అమ్మేసి వీళ్ళు రోడ్డున పడిపోయేటటువంటి దుస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక వ్యాపారం అనేటటువంటి అంత చిన్న విషయం కాదు. వ్యాపారం చెయ్యాలి అంటే ఇప్పుడు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఎంత మనకు డబ్బున్నా ఆవగించ అదృష్టం ఉండాలి అని చెప్పేసి అంటుంటారు. అలాగే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి ఎవరికైతే అదృష్టం అనేటటువంటి దైవిక పరంగా వస్తే గనక ఆ వ్యాపారం మీరు అన్నట్టుగా ఎప్పుడూ కూడా నష్టాలలో ఉండదు, ఎప్పుడు కూడా లాభాల్లోనే ఉండదు. ఇంకో విషయం అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ చాలా కాంపిటీషన్తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్లు. ఎందుకంటే ఒక వ్యాపారం బాగా నడుస్తుందంటే పక్కన మరో ఇంకొకటి వచ్చేసి వ్యాపారం పెట్టేస్తూ ఉంటాడు. అంటే కాంపిటీషన్ పెరిగిపోయినటువంటి జీవితం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలా మనిషికి, అక్కడికి వెళ్ళాలా అర్థం కాదు. అందుకే దైవికపరమైనటువంటి శక్తి యంత్ర రూపకంగా ఉంటుంది వ్యాపారస్తులకు. ఇప్పుడు కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్లో తీసుకుంటే కనుక అక్కడ పెద్ద విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు కానీ లేదంటే పెద్ద యంత్రాలు కానీ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఇప్పుడు పెద్ద షోరూమ్స్లో, ముగ్ధా షోరూమ్ తీసుకున్న, కళాంజలి వస్త్రాలు ఇలాంటి పెద్ద షోరూమ్స్లో తీసుకుంటే అక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి స్పెషల్గా పూజ చేయడం జరుగుతుంది. అలాగే లేదంటే యంత్రాలు, పెద్ద యంత్రాలు ఉంటూ ఉంటాయి వాళ్ళ షాపులలో. అలా ఆకర్షింపజేయడానికి ఏదో ఒక వస్తువు అనేటటువంటిది వ్యాపార స్థలంలో ఉండాలి. అలాంటి వస్తువు ఏమిటి అంటే కనుక వ్యాపార అభివృద్ధి యంత్రము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ వ్యాపార అభివృద్ధి యంత్రం ఏ వ్యాపార స్థలంలో అయితే పెట్టుకుంటామో ధనలక్ష్మి ఆవహించేస్తుంది. అంటే పక్క షాపుకి వెళ్లకుండా మన షాపులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే ధనము తొందరగా ఆకర్షింపజేసుకోవడానికి ఇలా వ్యాపార అభివృద్ధి యంత్రము అని చెప్పేసి ఉంటూ ఉంటుంది. ఈ వ్యాపార అభివృద్ధి యంత్రంలో కనుక చూసుకుంటే ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఇక్కడ గణపతి ఉంటూ ఉంటాడు. ఈ గణపతి ఏం చేస్తారంటే వ్యాపారంలో ఏది సరైనటువంటి నిర్ణయము అని తీసుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి గణపతి ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞానానికి, సిద్ధికి, బుద్ధికి రెండుటికి కారకుడు విఘ్నేశ్వరుడు. అందుకే విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని పెంచుతాడు. ఏది సరైనటువంటి నిర్ణయము వ్యాపారంలో తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అలాగే లక్ష్మీదేవి, ఈ లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే గనక డబ్బుని తొందరగా ఆకర్షింపజేస్తుంది. అందుకే ఇక్కడ కింద లక్ష్మీదేవి యొక్క యంత్రాన్ని, ఇక్కడ గణపతి దేవుడి యొక్క యంత్రాన్ని, ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇది
ఆ వ్యాపారం చేస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని యొక్క నక్షత్రానికి రిలేటెడ్గా ఇక్కడ మధ్యలో యంత్రం అనేటటువంటిది ఉంటుంది. ఇది సంస్కృతంలో బీజాక్షరాలతో కూడుకున్నటువంటి యంత్రము. యజమాని యొక్క నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ మధ్యలో ఉన్నటువంటి యంత్రాన్ని ప్రత్యేకంగా నేను తయారు చేస్తానన్నమాట. అంటే ఎవరైతే బిజినెస్ రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ మధ్యలో ఉన్నటువంటి నక్షత్ర యంత్రాన్ని కనుక వాళ్ళ యొక్క నక్షత్రానికి రిలేటెడ్గా చేస్తే ధనం అనేటటువంటిది ఆకర్షింపజేస్తుంది. అందుకే ఇలాంటి యంత్రం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. అంటే యంత్రం ఎప్పుడు కూడా మంత్రానికి కట్టుబడి ఉంటుంది. అలాగే ఈ యంత్రం ఊరికే తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు, ఇది ఒక వస్తువులాగా ఉంటుంది. కానీ దీన్ని ఎప్పుడైతే మనం మంత్రయుక్తంగా ఆవాహన చేసి దీంట్లో ప్రాణశక్తిని ఎప్పుడైతే నింపుతామో అప్పుడే ఈ యొక్క యంత్రానికి శక్తి అనేటటువంటిది ఉత్పన్నమవుతుంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనం బాగా ఉన్నాము, కాళ్ళు చేతులు బాగున్నాయి, మన ఒంట్లో శరీరంలో శక్తి ఉంది. కాబట్టి శక్తి ఉంటే కానీ మన చేతులు లేపగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, శ్వాస పీల్చగలుగుతున్నాము, అదే రకంగా ఎన్నో రకాలుగా ఆలోచించగలుగుతున్నాము. అదే ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైతే ఉంటాడో ఆ కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి చలనం ఏమీ ఉండదు, వినికిడి ఏమీ వినిపించదు. ఉన్నాడు అంటే ఉన్నాడు, ఒక వస్తువులాగా కనిపిస్తాడు అంతే. శక్తి అనేటటువంటిది ఉండదు. శక్తి ఎప్పుడు ఉత్తేజమవుతుంది అంటే గనక ఆ కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడైతే మనం శక్తిని ధారపోస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అతను లేస్తాడు. ఒకవేళ లేవడం లేదు అంటే ఒక మనిషి ఉన్నాడు అంటే ఉన్నాడనే చెప్తుంటాము, అంతేగాని శక్తి ఏమీ ఉండదు. అలాగే యంత్రానికి కూడా యంత్రం ఉన్నది అంటే ఉన్నది, కానీ దీంట్లో శక్తిని నింపితేనే, దీనికి ప్రాణప్రతిష్ఠ చేస్తేనే దీనికి పవర్ జనరేట్ అవుతుంది, శక్తి జనరేట్ అవుతుంది. ఈ శక్తి ద్వారా మనుషులందరినీ కూడా ఆకర్షింపజేస్తుంది. అంటే ఇప్పుడు ఫలానా పక్కకే 2 షాపులు ఉన్నాయి, ఏ షాపుకు వెళదామని చెప్పేసి 2-3 ఆలోచించారనుకోండి, ఈ యంత్రం ఎక్కడైతే ఏ షాపులో అయితే ఉంటుందో ఇది తొందరగా వాళ్ళని ఆకర్షింపజేస్తుంది, ఆ షాప్లోకి వచ్చేలా చేస్తుంది. అందుకే ఈ వ్యాపార అభివృద్ధి యంత్రం అనేటటువంటిది వ్యాపారము వృద్ధిలోకి తీసుకురావడానికి ఈ యంత్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఇది కేవలం మామూలు యంత్రంగా కాకుండా దీని నమ్మకంగా తీసుకుంటే గనక మీరు ఒక 41 డేస్లో వ్యాపారంలో డెవలప్ చూస్తారు. పెట్టుకున్న వెంటనే ఏది కాదు, దానికి కొంచెం టైం పడుతుంది. మనం ఎప్పుడైతే యంత్రం పెట్టుకుంటామో 41 డేస్ లోపల వ్యాపారం తప్పకుండా గ్రాఫ్ పెరుగుతుంది, తప్పకుండా వ్యాపారం పీక్ పొజిషన్లో ఉంటుంది. కనుక వ్యాపారం అభివృద్ధి పెరగాలి అంటే కనుక దైవికపరమైన శక్తి మనకు తోడుగా ఉండాలి. అలాంటి శక్తి తోడుగా ఉండాలంటే ఇలాంటి యంత్రం కనుక వ్యాపార స్థలంలో పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరైనా వ్యాపారం కోసం అప్పులు చేసినా అలాంటి అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయేటటువంటి మహద్భాగ్యము ఈ యంత్రం ద్వారా మనిషికి కలుగుతుంది. గురుగారు ఇప్పుడు ఆ యంత్రం గురించి చెప్పారు, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, దానికి ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉంటుందా, లేకుంటే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు రాబోయేటటువంటి అమావాస్య ఉంది. ఈ అమావాస్యకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక వస్తువు తప్పకుండా అమావాస్య రోజు ఇస్తూ ఉంటాను. అలాగే ఈ అమావాస్య రోజున కూడా ఎవరైతే యజ్ఞంలో పాల్గొంటారో వాళ్ళకి ఇలాంటి యంత్రాలు నేను ఫ్రీగా ఇస్తాను. అది కేవలం యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు మాత్రమే. అది 19వ తారీఖు రోజున మనకు శుక్రవారం అమావాస్య వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి యంత్రాలు కావాలి అని అనుకుంటే కనుక ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. లేదు మీరు అన్నట్టు చాలా మంది దూరంలో ఉంటారు, రాలేనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కూడా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే కనుక వాళ్ళకు బై కొరియర్ ద్వారా ఈ యంత్రాన్ని అనేటటువంటిది మేము పంపిస్తూ ఉంటాము. యంత్రము ఊరికే పంపించకుండా దానికి పూజ చేసి దానికి చక్కగా జపము హోమము తర్పణం ఇవన్నీ కూడా చేసి వాళ్ళకు ఎవరికైతే ఉన్న ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకు ఆ యంత్రాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటాం. ఉన్న వాళ్ళు మాత్రము వచ్చి ఇక్కడ తీసుకుంటారు, చక్కగా యజ్ఞంలో పాల్గొంటారు. మీరు యజ్ఞంలో పాల్గొని యంత్రం తీసుకుంటే ఇంకా మీకు శక్తి అనేటటువంటి పెరుగుతూ ఉంటుంది. ఆ రోజున వచ్చినటువంటి వాళ్లకు ధనాకర్షణ యంత్రం కానీ వ్యాపార అభివృద్ధి యంత్రం. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో సమస్యలతో వస్తారు. కొంతమంది వ్యాపార సమస్యలతో వస్తారు, కొంతమంది ఆర్థిక పరమైన సమస్యలతో వస్తారు, మరి కొంతమంది కార్యసిద్ధి కోసం వస్తుంటారు. ఎన్నో పనులు అనుకుంటారో ఆ పనులు జరగకుండా ఉంటాయి. అలాంటి వారికి కార్యసిద్ధి యంత్రం ఇలా ఏదో ఒకటి వాళ్ళ సమస్యకు తగినట్టుగా వాళ్ళకి యంత్రం ఇచ్చి పంపిస్తూ ఉంటాను. కనుక ఎవరికైనా కావాలంటే ఈ అమావాస్య పూజకు రండి, చక్కగా పూజలో యజ్ఞంలో పాల్గొనండి. మీకు అందరికీ కూడా యంత్రం అనేటటువంటి ఇవ్వడం జరుగుతుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.